ప్రైజ్లాడండి. నువ్వు ప్రభువుని వెరిగావా? ప్రభువుని నమ్ముకున్నావా? ప్రభువు నీకు దొరికాడా? ఆయన నీకు బయలుపరచబడ్డా? ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏమిటి? ప్రభువుని నమ్ముకోవడం అంటే బాప్టిజం తీసుకొని మందిరానికి వెళ్లడం కాదు. ప్రభువుని నమ్మటం అంటే నీ ప్రాచీన పురుషుడు చనిపోవాలి, నీ పాత తిత్తిని వదిలిపెట్టాలి, కొత్త ద్రాక్ష తిత్తులో కొత్త ద్రాక్ష రసాన్ని పోయాలి. పాత ద్రాక్షపు తిత్తులో కొత్త ద్రాక్షాన్ని పోస్తే అది చెడిపోతుంది. ప్రభువును నమ్మిన నువ్వు నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా మరో యేసులాగా జీవించాలి. నీతిగాను యథార్థంగాను నీకు సాధ్యమైనంత వారితో సఖ్యతగాను సమాధానంగాను నీకంటూ ఈ లోకంలో ఎవ్వరూ శత్రువులుగా ఉండకుండా ఎంతో వైరాగ్యంగా జీవించగలిగితే నువ్వు ప్రభువుని నమ్మినట్లు. లోకంలో ఉన్న సమస్తాన్ని పెంటగా విడిచిపెట్టాలి, వాటి పద్ధతులను విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న ఆశలు నీలో లేకుండా చూసుకోవాలి. ఎంతో వైరాగ్యంగా లోకానికి విరుద్ధంగా బ్రతకాలి. నీవే ఒక దేవుడు చదవగలిగిన ఒక పత్రికగా మార్చబడాలి. దేవుడే నిన్ను పేరు పెట్టి పిలుచున్నట్లుగా రూపాంతరం చెందాలి. ప్రైజ్ ది లార్డ్.